నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో వంకాయ కారం అయితే చేశానండి. చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా క్విక్గా, చాలా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి. సో మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేటట్టుగా ఉంటుంది. సో మరి ఈ వంకాయ కారము మరి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. సో ఫ్రెండ్స్, నేను ముందుగా వంకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి ఇలా నీట్గా వాటర్ కూడా తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఈ వంకాయ కారం వేడి వేడి అన్నంలోకి ఇలా రసంతో కానీ పప్పుచారులో కానీ ఇలా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం తీసుకున్న వంకాయలు ఇలా శుభ్రంగా తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ ఉంటే చిటపటలాడుతుందండి ఆయిల్, అందుకే తుడుచుకొని ఇలా చాక్ తీసుకొని ఇలా చీల్చుకొని పక్కన ఉంచుకోండి. సో ఇలా అన్ని మిగతా అన్నిటి వంకాయలకు కూడా ఇలా ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ అయితే వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సో హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వంకాయలు అనేవి ఈ డీప్ ఫ్రై చేసుకుందామండి. ఈ వంకాయలు అనేది చాలా త్వరగా ఉడికిపోతాయండి. సో ఎక్కువ టైం పట్టదు. సో జస్ట్ మనకి ఈజీగానే కుక్ అయిపోతాయి. సో ఇలా వంకాయలు డీప్ ఫ్రై చేసుకుందామండి. మనకి ఇవి ఉడికాయా లేదా అనడానికి మనకి వంకాయ ఇలా మెత్తపడిపోతుందండి, మనకు అర్థమైపోతుంది ఉడికిపోతే. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన ఉంచుకుందామండి. సో ఇలా ఈ వంకాయలన్నీ కూడా ఇలా స్పూన్తోని అటు ఇటు తిప్పుతూ బాగా ఉడికించుకోండి. ఇలా గుజ్జుగా ఉడికిపోతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా ఈ ముక్కలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. సో మరీ ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ మనకు మెత్తపడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. సో ఇప్పుడు ఈ వంకాయలు అయితే ఉడికిపోయాయి కదండి, దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే తీసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నానండి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకొని స్మూత్ పౌడర్ అయితే చేసి పక్కన ఉంచుకుందాం. చూడండి, ఇప్పుడు మనము ఈ వంకాయలన్నీ ఈ పాటికి చల్లారిపోయి ఉంటాయి. ఈ చల్లారిపోయిన వంకాయల్లోకి కారం పెడితే అయిపోతుందండి వంకాయ కారము. చాలా సింపుల్గా, చాలా ఈజీగా వితిన్ 5 to 10 మినిట్స్లోనే మనం ఈ రెసిపీని ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలా ఈ వంకాయ కారం అనేది మనం రసంలోకి లేదా పప్పుచారులోకి ఇలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైంని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.